రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాబ్లం వచ్చింది. ఆ పాపం భారతీయ జనతా పార్టీది, పుణ్యం అక్కడ ఆర్సెలర్ మెట్టలది పెడితే ఆ పుణ్యం చంద్రబాబుది. విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతింటే పాపం మోడీది, దాన్ని బాగు చేయాలనుకున్న ప్రయత్నం చంద్రబాబుది. అట్లాగే ఈ వివిధ అంశాల్లో ఇప్పుడు మిట్టల్ ఇక్కడికి వస్తే రాకుండా ఆపుతున్నది ఇంకా కేంద్రమే ఆపుతుంది. గూగుల్ ఇక్కడికి వస్తుంటే ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇవి వార్తలు ప్రస్తుతం. నిశ్శబ్దంగా సైలెంట్ వికెట్ తీస్తున్నారు బీజేపీది. వాళ్ళకి అర్థం కావట్లేదు జరుగుతున్నటువంటి దాంట్లో. ఓ పక్కన ప్రయోజనం, కేంద్రం నుంచి వచ్చే ప్రయోజనాలను, ఇప్పుడు పంచాయతీరాజ్ నిధులో లేకపోతే నరేగా నిధులో ఇవేమన్నా వస్తే అవేమో బాబు అడిగి తెచ్చినట్టు, రాకపోతే కేంద్ర ప్రభుత్వం ఆపినట్టు. ఏయన్న డబ్బులు ఆపితే పోలవరం బాబు తెచ్చినట్టు, ఇచ్చిన మోడీ పక్కకి వెళ్ళిపోతాడు. నిదానంగా జరుగుతున్నటువంటి ఈ తంతులో భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకుంటుందా, లేకపోతే అర్థం చేసుకుని తెలిసి తెలియనట్టు తప్పదు కాబట్టి సర్దుకుంటుందా, వాళ్ళే తేల్చుకోవాల్సింది.